నేను లాగర్ అంకుల్, నీకు తెలియదు. 2 ఫోన్ పట్టుకుని ఇంకో ఫోన్ ఏది? ఇంకో ఫోన్ నా జేబులో ఉంది. అన్నా చెప్పలేదా నా గురించి? హలో అందరికీ రామ్ రామ్. ఈరోజు ముచ్చట ఏంద్రా అంటే నా ఫోన్ ఇప్పుడు జస్ట్ నా వలిగిపోయింది. అది కూడా చేలికి వీడియో తీస్తుండగానే చేలికి కింద జారి పడిపోయింది. చూపిస్తాను, నా ఫోన్ చూపిస్తాను. ఓ మై గాడ్, మెల్లగా మెల్లగా వాయిస్ అప్. ఇక మొత్తం ఈడొకటి మేజర్ డ్యామేజ్. అన్ని టచ్ పని చేస్తుంది, అన్నీ ఓపెన్ అవుతున్నాయి. మనకోళ్ళు మెసేజ్ చేస్తే గీరాటికి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడు నేను ఎడిగిపోతున్నా అంటే మా అమ్మ దగ్గరికి పోతున్నా. ఈ ఫోన్కి ఫోన్ చేసింది అనమాట, నా ఫోన్ తీసుకురా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ వలిగిపోయిన విషయం మా అమ్మకి తెలియదు. ఒకవేళ తెలిస్తే ర్యాంప్ యాడ్ ఇచ్చేస్తుంది. అమ్మ బయటకు వచ్చి వీడియో ఈ ఫోన్ మా ఇంట్లో ఇచ్చేసి అన్నీ మూసుకొని వండుకొని మళ్ళీ ఈ ఫోన్ రేపు పొద్దుగాల మంచిగా చేయించుకొని 2000 సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలి. ఈ ఫోన్ మా ఇంట్లో ఇచ్చేద్దాం. బాయ్ బాయ్. Early the next morning. सबको राम राम, गुड మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు, ఎందుకంటే ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నట్టు తెలియదు కాబట్టి అట్లా చెప్తున్నా. సో ముచ్చట ఏంటంటే మా దోస్తుగాడు ఒకడు మా ఇంటికి వస్తాడంట. ఇంటికి ఎందుకు వస్తాడంటే వానికి ఈఎంఐ కట్టేది ఉందంట. ఈఎంఐ కట్టడానికి ఆన్లైన్లో పైసలు లేవంట, లిక్విడ్ ఉన్నాయంట, చేతిలో పైసలు ఉన్నాయంట. ఆన్లైన్లో వేయడానికి దారా పోదాం, ఓడగా తెలిసిన ఉంటే అడుగుదాం అన్నాడు. నాకు కూడా తెలిసినోడు. సరే వస్తారా అడుగుదామని చెప్పిన. వాడు ఇప్పుడు వస్తున్నాడు, ఈఎంఐ కట్టాలంట. అమ్మో, ఈఎంఐ లోన్ పర పంచాయతీలు అనేది మాత్రం కాదు. మనం ఒకవేళ మనం పెట్టుకున్నాం అంతుంది కాదు. ఇప్పటికైతే ఈఎంఐ ఎప్పుడు నేను తీసుకోలేదు, కట్టలేదు, కొనలేదు. అట్లాంటి ఐటెం ఆడు బండి కొన్నాడు కాబట్టి గుదవలసినాడు అని ఇప్పుడు ఈఎంఐకి గుద్దాలి కష్టాలు పడుతున్నాడు. సో వాడు వస్తున్నాడు, వాటితో కలిసి బయటకు పోయేది ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి మనం ప్రయోగాలు చేద్దాం. ఈ వీడియో పెట్టి రికార్డ్ అవుతుంది కాదు, చూద్దాం. మంచిగా. సో వాడు వస్తున్నాడు, వాటితో కలిసి బయటకు పోయేది ఉంది. నిన్న రాత్రి ఫోన్ అలా కొట్టుకున్నాను కదా, ఫోన్ ఇంకా మా ఇంట్లో తెలియదు ఫోన్ వలిగిందని. రికార్డ్ అవుతుంది కదా, చూపిస్తాను. ఇగో ఇట్లా అవుతుంది బ్రో. అంటే టచ్ పనిచేస్తే టచ్ కూడా ఒక్కొక్కసారి పనిచేస్తలేదు బ్రో, మింగింది. ఇప్పుడు దీన్ని కూడా 2000 సెట్ చేసుకోవాలా. మా అమ్మకు చెప్పలేదు ఇంకా, నేను ఇట్లా ఫోన్ వలిగిందని చెప్పేసి. ఫోన్ వలిగిందని చెప్తే నన్ను వలగొడతారు. సో యా, స్టే ట్యూన్. అందరికీ గుడ్ మార్నింగ్. 1 సెకండ్, ఫోన్ లేపని కొడుస్తలేదుగా. చెప్పు బ్రో. ఇక ఇక్కడ ముంగట్రా దివాకర్ గారు వచ్చాను. మై బాయ్ ब्लॉग टेक्की రామారం బోల్తే చూసినా రామారం చౌరస్తాలో వీడియో తీస్తున్నా నేను. ఈఎం కట్టాలి, ఈఎంఐ కష్టాలతో బాధపడుతున్న దివాకర్. నేను ఈఎంఐ కట్టాలంటే క్యాష్ ఉన్నాయి కానీ ఆన్లైన్లో పైసలు. అరే ఈఎంఐకి చెప్పు కదరా, ఇంటికి వచ్చి క్యాష్ తీసుకోమని. నంబర్ ఇస్తుంది. నాకేం మొదటి నా ఫోన్ వాళ్ళు ఇప్పుడురా, నేను చెప్పు ఎటుపోదాం. ఇగో ఈఎంఐ నేను కట్టిస్తా, ఒక ప్లేట్ టిఫిన్ నేను చూపిస్తాను. పొద్దుగాల ఇంటికి వచ్చి ఏంద్రాను ఏడు అడుగుదామంటే అడగాల లెంకాల మొట్ట ఈ లోన్ పైన పంచాయతీలు అని మొదలు అంటారు. కోర్స్ ఎంత మంచి చేస్తారు. అరే నన్ను ఏడెక్కించుకున్నావు, ఏడ దింపుతున్నావు రాబాయ్ నువ్వు? అక్కడ దింపనీకి ఏమైంది ఆడ? గంతే రాబాయ్ మొడ్డ అయిపోయింది. ఇప్పుడు పని అయిపోయినాక ఇంకోసారి పని అయిపోయినాక ఇంకొకరికి వేస్తారు. వీళ్ళు అందరూ నమ్మకండి, ఇట్లా దోస్తులుగా ఉంటాయి కొత్త వాళ్ళు. ఈ ఫోన్ పలిదింగే ప్రసక్తి లేదు. బాయ్ బాయ్. ఆ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చి పోదాం. ఈ బండి ఎవరు తెలుసా? ఈ బండి మా పాల ఉంది, మా ఇంటి బండి లెక్క పడుతుందని. ఈ బండికి స్టార్ట్ చేసిందంటే ఎట్లా వెనకకి రాదు, స్టార్ట్ చేస్తే రేస్ చేయకుండా ముంగట్కి వెళ్ళిపోతుంది. ఈ అమ్మారా
ఈ పిజ్జా మళ్ళీ ఇక్కడ బట్ క్లాస్లో ఉన్నాయని చెప్పారు. ఏడున్నారా బాయ్? ఇక్కడేమో నాకు కనిపిస్తలే ఇంట్లో ఉన్నాయని చెప్పారు. నాకు కనిపిస్తలేవు, ఇలానేమో కనిపిస్తలేవు నాకు. దొరికినాయిరా. చలో ఒక్క ఆన్లైన్ అయితే లేదు నా ఫోను. నాకు ఒక 200 క్యాష్ 150 క్యాష్ అలా పోతే నాది ఆన్లైన్ స్కాన్ చేసిన అవుతలేదు నాది. అసలు నా ఫోనే అవుతలేదన్నా అంటే చూసినావు కదా పొద్దుగాలనే. వీడియో ఏం తీసుకున్నా నేను లాగారు అంకుల్, నీకు తెలియదు. 2 ఫోన్ పట్టుకుంది, ఇంకో ఫోన్ ఏది? ఇంకో ఫోన్ నా జేబులో ఉంది అన్నా. చెప్పలేదా నా గురించి? యూట్యూబ్లో సెర్చ్ నా ఫోన్ నుంచి ఆన్లైన్ అవుతలేదు, అందుకని మళ్ళీ షాప్ కాడికి పోయి 150 క్యాష్ తీసుకొని వచ్చిన. అమ్మ తొక్కలో ఫోన్ రాబోయి అనవసరంగా వాళ్ళ కొట్టుకున్నాం. ఇంకా ఇవన్నీ తీసుకున్నాం. తాగు చిల్లర కూడా జేబులో మళ్ళా పడ్డదిరా దీని అమ్మంది. ఇంకో 2000 years later. ఫోన్ చేద్దాం ఒకరికి. వానికి ఫోన్ చేసి ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఈ నెంబర్కి పంపించమని చెప్పాలన్నమాట. అరే రే రే నేను కాలర్ అయ్యి మొత్తం ఎందుకు చూపిస్తున్నా నేను? హలో, ఎస్ బ్రదర్, యు ఆర్ ఇన్ వీడియో రైట్ నౌ. వీడియో రికార్డ్ చేస్తున్నా, జర చూసి మాట్లాడు. అది నాకు వేరే నెంబర్కి పంపాలన్నమాట. ఈ ఫోన్ మింగింది కదా. రైట్ రైట్. అరే అమ్మ కట్ అవుతలేదు ఏంది? ఈ సుల్లి ఆడు ఎవరితోనో పోరితో మాట్లాడుతుంది. సో అది ఇప్పుడు వాడు పంపుతున్నాడు. పంపినాక ఈ వీడియోస్ అన్నీ మనం దాంట్లోకి చేసి వీడియో. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే సమాప్తం. తిరగకుర్రి బ్రో, ఎండల తిరగకుర్రి, ఎండలు సంపమెత్తున్నాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే సమాప్తం. ఎండల తిరగకుర్రి, ఇంట్లో వండుకోర్రి, అసలు నీళ్ళు తాగురి, చల్లగుండ్రి. నా వీడియోలో కంటెంట్ ఆశించి వచ్చిన వాళ్ళందరికీ సారీ. నా వీడియోలో కంటెంట్ ఏముండదు, నేను జస్ట్ టైంపాస్కి తీయాలనిపించినప్పుడు తీస్తా. టైంపాస్ తీస్తా బా, నేను తీయాలనిపించినప్పుడు తీస్తా. ఏదైనా ఫన్నీగా అనిపిస్తే తీస్తా. అవన్నీ స్టోరీలు పెడతా ఇన్స్టాగ్రామ్లో. కొర్రి బాను 948 BP డాన్ చూడండి, మంచిగా ఉంటాయి. టైంపాస్ అయితే అప్పుడప్పుడు, కానీ డైలీ పెట్టా, ఆల్టర్నేట్గా పెడతా, కానీ పెడతా మీకోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. स्टे ट्यून, खुश रहिए, संभाल रहिए, अच्छा रहिए, एंडल दिरकुर्री. अल्लाह हाफिज़, जय श्री राम, बाय बाय.